కూడా ఎంత బాధ్యత కలిగి ఉన్నాం. మన కుటుంబం పట్ల, మన తల్లిదండ్రుల పట్ల, మన సంఘం పట్ల, మన యొక్క సమాజం పట్ల, అదే విధంగా మన యొక్క ప్రతి విధమైన దేవుడిచ్చిన ప్రతి పనిలో గూడా నమ్మకముగా ఉండాలి. నమ్మకముగా ఉంటేనే దేవుడు మనల్ని ఇంకా ఇంకా కూడా ఆశీర్వదిస్తాడు. మనకి మేలు కలిగినట్లు. మనము ఇంతే పరిమితిలో ఉంటాము. దేవుడు నాకింతే అనుమతించాడు. నాకు ఆ యోగ్యత ఉంది అని ఎప్పుడు అనుకోకూడదు. దేవుడు ఏ పరిస్థితిలో ఏది అడిగినా గూడా మనం జవాబు చెప్పే విధముగా ఉండాలి. అందుకనే తల్లిదండ్రుల విషయంలో గాని, కుటుంబ విషయంలో గాని, సంఘం విషయంలో గాని, సేవ విషయంలో గాని మనం నమ్మకముగా ఉండాలి. ఖచ్చితంగా దేవుడు ఇవి 4 కూడా అడుగుతాడు. ఖచ్చితంగా అడుగుతాడు. అందుకనే మనము నమ్మకం కలిగి, బాధ్యత కలిగి ఆయనుండాలి. ఆయన ఒక మాదిరి చూపిస్తాడు. 7 మాటల్లో గూడా నేను వర్ణించేదేటంటే ఆయన యొక్క